దీక్షణీయ ఇష్టి ప్రారంభం వరకు తెలుసుకున్నాం. దీక్షణీయ ఇష్టి ప్రారంభం అయ్యి పూర్తి అయినది. అంటే దీక్షణీయ ఇష్టి అంటే దీక్ష చేయడానికి తగినటువంటి శక్తి, శ్రద్ధ ఇవన్నీ కూడా మనకు కలగడానికి, అలాగే ఆ దీక్షా దేవతల అనుమతి తీసుకోవడం అయిన తర్వాత ఏదైతే 3 రోజుల పాటు ప్రధానమైనటువంటి దీక్షా హోమములు, అలాగే దీక్షా ధర్మములు, ప్రాయణీయ, అలాగే ఆతిథ్య, అలాగే ప్రవర్గ్య సంభరణం ఇవన్నీ కూడా జరుగుతాయో దాన్ని ప్రాగ్వంశ మండపం అంటారు. ఆ ప్రాగ్వంశ మండపాన్ని నిర్మించుకునే మంత్రములతో, అంటే ఇదంతా కూడా నిర్మాణమై ఉన్నది కానీ శాస్త్రీయంగా మళ్ళీ దాన్ని మంత్రములతో సంస్కరించుకొని ఇప్పుడే నిర్మాణం చేసిన విధముగా మంత్రములతో సంస్కరించుకున్న తర్వాత ఇప్పుడు మొదలుకొని ఇంకా యజమానికి దీక్షా ధర్మం, అంటే యజమాని దీక్షను స్వీకరించడం ఇప్పుడు ప్రారంభిస్తారు. ఇదంతా కూడా దీక్షకి పూర్వాంగం. సంకల్పము, వర్ణము, మధుపర్కము, అలాగే దేవతా ప్రార్థన అనుమతి తీసుకోవడం, పితృదేవతలకు చెప్పడం, దేవయజనానికి రావడం, ఆ సంభారేజస్సులు హోమం చేసుకోవడం, సప్తహోత హోమం చేసుకోవడం, కూష్మాండ, ఇదంతా కూడా దీక్ష తీసుకోవడానికి జరిగేటువంటి పూర్వాంగ క్రియలు. ఇప్పుడు ప్రధానంగా దీక్ష తీసుకోవడానికి ముందుగా వపనం అంటే క్షవరకర్మ అనేటువంటిది చేసుకుంటాం. మనకి తెలుసు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం తలనీలాలు సమర్పించడం అనేటువంటిది ఉంటుంది. ఎందుకని అంటే మనం చేసుకునేటువంటి పాప క్రియలు, చెడు క్రియలన్నీ కూడా కేశములను ఆశ్రయించి పాపరూపంగా అవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఎతికించేది ఎంతో కొంత పాపం మనకి తెలిసి చేసి, ఏమండి మేము తెలిసి ఏ పాపమో చేయలేదు అనుకున్నా కూడా మనకి తెలియని అపరాధములు చాలా జరుగుతాయి. మానసికంగా పొరపాటున ఏమన్నా చెడు ఆలోచించినా కూడా దానికి తగ్గినటువంటి పాపం కిందకే వస్తుంది శాస్త్ర దృష్ట్యా. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కేశాలని, గోళ్ళని ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి వాటిని మంత్రపూర్వకంగా అధ్వర్యుడు గారు సంస్కరించి వపనం చేసిన తర్వాత వారు క్షవరకర్మ అంటే వపనం చేయించుకొని స్నానాదులు ఆచరించిన తర్వాత ప్రక్రియలన్నీ కూడా జరుగుతాయి. వెన్న రాసుకోవడం, కాటుక పెట్టుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటన్నిటిని గురించి కూడా తర్వాత తెలుసుకుందాం జరిగేటప్పుడు ఆయా సమయంలో. ప్రస్తుతానికి వారు ఆ క్షవరకర్మ అనేటువంటిది దీక్షాధారంలో ముఖ్యమైనటువంటి మొదటిది అయినటువంటి ప్రధానమైనటువంటి ఆ తలనీలాలు తీయటం అంటే క్షవరకర్మ అనేటువంటి దాన్ని వారు ఆచరిస్తూ ఉన్నారు. పై క్రియలప్పుడు ఆ పై విషయాలు తెలుసుకుందాం. ఇది షార్ట్ వీడియోస్ చేసుకోవచ్చు. షార్ట్ చేస్తాం. షార్ట్ వీడియోస్ మధ్య మధ్యలో డైలాగ్ చేస్తా. ఓకే.